బ్రహ్మాండం అంటే ఎలా ఉంటుందో శ్రీ సింహాద్రి అప్పన్న స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవ వేడుకతో చూపించారు శ్రీ సింహాచల దేవస్థానం వైదికులు. కొట్నాల ఉత్సవం, ధ్వజారోహణ మహోత్సవం, అయ్యవారు అమ్మవార్ల ఎదుర్కోలు సన్నాహక మహోత్సవం, రథోత్సవం, కళ్యాణోత్సవ సంబరాలతో శ్రీ సింహాచల పుణ్యక్షేత్రం శ్రీ వైకుంఠాన్ని తలపించింది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుబ్బారావు పర్యవేక్షణలో స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యుల వారి ఆధ్వర్యాన వైదికులు ఈ వేడుకను అత్యంత ప్రతిష్టాత్మకంగా విజయవంతం చేశారు. వేలాది భక్తజనం పరవశించారు. గోవిందనామ సంకీర్తనలు, గరిడి సంబరాలు, కోలాట ప్రదర్శనలు, సాంస్కృతిక సంబరాలతో అప్పన్న స్వామి వారి కళ్యాణ మహోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ సింహాచల దేవస్థానంలో తొలుత శాస్త్రోక్తంగా కొట్నాల ఉత్సవాన్ని జరిపారు. అనంతరం ధ్వజారోహణ ఘట్టాన్ని ఉప ప్రధానార్చకులు కర్రి సీతారామాచార్యులు వైదికులతో రంజింపజేశారు. ధ్వజారోహణ మహోత్సవంతో దేవతలకు ఆహ్వానం పలికారు. మేళతాళాలతో వాయిద్యకారులు భక్తజనాన్ని మైమరపించారు. స్వామివారు బంగారు తొణిక్కినియానుపై ఒకవైపు, ఇంకోవైపు అమ్మవారు ముత్యాల పల్లకి పైన వేంచేసి జోడుభద్రాల వద్ద ఎదురుపడ్డారు. ఇలా ఎదుర్కోలు మహోత్సవ ఘట్టం విశేషంగా ఆకర్షించింది. స్వామివారిని కొంతమంది, అమ్మవారిని మరికొంతమంది సంవాదంతో కీర్తించారు. ఇలా ఈడు జోడు కుదిరిందని పెద్దలు అంగీకరించాక అమ్మవారు, స్వామివారు గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా రథంపైకి వేంచేశారు. సింహాచల దేవస్థానం అనువంశిక చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు ఈ మహోత్సవంలో అమ్మవారు, అయ్యవార్ల తొలి దర్శనం చేయాల్సి ఉండగా ఆయన అనివార్య కారణాల వల్ల హాజరు కాలేదు. దీంతో తొలి దర్శనం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పొందారు. రథసారథిగా కదిరి లక్ష్మణరావు వ్యవహరించారు. మాజీ ఎంపీ పెతకంశెట్టి అప్పల నరసింహం సతీమణి లక్ష్మి, ప్రభుత్వ విప్ గణబాబు దంపతులు తదితర ప్రముఖులు దర్శించారు. రథోత్సవ అనంతరం అప్పన్న స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని వైదికులు అంగరంగ వైభవంగా జరిపారు. भारत